హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ రోజు వీడియోలో అయితే 1 లక్ష రూపీ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఎన్ని రోజులు సేవింగ్స్ చేసుకోవాలి అన్నది అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక 1 లక్ష రూపీ ఏ విధంగా ఎన్ని రోజుల్లో సేవింగ్స్ చేసుకోవాలి, ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి అన్నది అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక ఈ రోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మనం డైలీ సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక డైలీ సేవింగ్స్ కూడా 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1 లక్ష రూపీ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక ముందైతే మనం సేవింగ్స్ చేసుకుంటున్నాము అంటే ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి. ఇక ముఖ్యంగా అనవసరపు ఖర్చులు ఏమన్నా ఉన్నాయా అన్నది అయితే 1-2 సార్లు చూసుకొని అయితే మనం ఖర్చులు అయితే తగ్గించుకోవాలి. ఇక మనకి 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ వచ్చేసి మనకి 1 వీక్కి 7 డేస్ ఉంటాయి కాబట్టి ఈ 7 డేస్లో ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక మీ వీలుని బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వీక్లీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా 1 మంత్కి ఒకసారి అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు. అది మీ వీలుని బట్టి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి. కాకపోతే మన టార్గెట్ అంటే మన ఛాలెంజ్ వచ్చేసి 1 లక్ష రూపీ కాబట్టి అది కూడా 2 ఇయర్స్లో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలన్నది కాబట్టి ఇక ఈరోజు నేను చెప్పే వీడియో ప్రకారం అయితే మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ లోపు అయితే 1 లక్ష రూపీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. చెప్పాను కదండి, 1 వీక్కి 7 డేస్ ఉంటాయి కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి 2 ఇయర్స్కి అయితే 24 మంత్స్ కాబట్టి ఈ 24 మంత్స్లో ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి, ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తే మనం 2 లక్ష రూపీస్ సేవింగ్స్ చేస్తాము అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక 1 వీక్కి 7 డేస్ కాబట్టి ఇక 6 డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక డే 1 నుంచి అయితే 50 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక తక్కువ అమౌంట్ అండి. ఇక వీలైతే డైలీ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు, డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు. లేదు అనుకుంటే వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ ఒకసారి కానీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మంత్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఇక మాకు శాలరీ రావడంతో తీసి అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఈ టిప్ ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇక డే 1 నుంచి అయితే 50 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. డే 2 వచ్చేసి 100 రూపీస్, డే 3 వచ్చేసి 150 రూపీస్. ఆ విధంగా 50 రూపీస్తో స్టార్ట్ చేసి 50 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డైలీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా 50, 100, 150 అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. 200 అంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇక అలా అయినా సరే కొంచెం మనం ఛాలెంజ్ లాని అయితే తీసుకొని 1 లక్ష రూపీస్ సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయితే మాత్రం 2 ఇయర్స్లో అయితే 1 లక్ష రూపీ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా డే 3 వచ్చేసి 150 రూపీస్, డే 4 వచ్చేసి 200, డే 5 వచ్చేసి 250 రూపీస్, డే 6 వచ్చేసి 300 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ వీలు బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అయితే 1050 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక మనకి 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి ఈ 4 వీక్స్కి వచ్చేసి 4200 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి 1 వీక్కి 1050 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం కాబట్టి అంటే 1050 రూపీస్ ఇంటూ 4 వీక్స్లో అయితే మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి 4200 రూపీస్ అయితే వస్తుంది. అంటే 1 మంత్ సేవింగ్స్ వచ్చేసి 4200 రూపీస్ కాబట్టి ఇక ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా మీ వీలు పట్టు అయితే చెప్పాను కదా, డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక మీరు మంత్లీ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట, ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక వాళ్ళకి శాలరీ రావడంతో 4200 రూపీస్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక మన ఈ 1 లక్ష రూపీస్ ఛాలెంజ్ కోసం అయితే ఇక 1 మంత్ సేవింగ్స్ వచ్చేసి 4200 రూపీస్ కాబట్టి ఇదే అమౌంట్ని మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 4200 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం ఇక 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 50,400 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేస్తామండి. అంటే 1 ఇయర్కి అయితే మనం 50,400 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము. ఇంకా 50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి. ఇంకా అందుకోసం మనం ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయ్యామంటే సంవత్సరానికి వచ్చేసి అయితే 50,400 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. ఇక నెక్స్ట్ 2 ఇయర్స్ అనుకున్నాం కాబట్టి 2 ఇయర్స్ సేవింగ్స్ టిప్ కాబట్టి ఇది 1 లక్ష రూపీస్కి సంబంధించి
ఇక 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అంటే 4200 రూపీస్, అంటే మనకి 1 మంత్కి 4200 రూపీస్ వస్తుంది కాబట్టి ఇంటూ 24 మంత్స్ అనమాట. అంటే 2 ఇయర్స్కి 24 మంత్స్ కాబట్టి ఇక మనం ఈ 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 1,08,000 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. అంటే మన టార్గెట్ వచ్చేసి 1 lakh రూపీ కాబట్టి ఇంకా 800 రూపీస్ ఎక్స్ట్రానే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము. ఇక అందుకోసమే ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అయ్యారు అంటే 1 lakh అయితే 2 ఇయర్స్ లోపు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఇప్పటివరకు మేము ఎటువంటి అమౌంట్ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తానండి. ఎందుకంటే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఒక వారానికి ఒక 1050 రూపీస్ సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1 మంత్కి వచ్చేసి 4200 రూపీస్ వస్తుంది. అదేవిధంగా మనం ఈజీగా 1 ఇయర్కి అయితే 50,400 రూపీస్, 2 ఇయర్స్కి వచ్చేసి 1,08,000 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇక ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. చూసారు కదండి 2 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలన్నది. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.